మీరు ఎప్పుడైనా భవిష్యత్తు చూడటం ఊహించారా? అంత అద్భుతంగా, పవిత్రంగా ఉండే దాన్ని ఒక చూపులో చూడటం, అది ఊపిరిని ఆపేసేలా ఉండటం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించిందా? ఈ రోజు యెహెజ్కేలు భవిష్యత్తు దర్శనాన్ని ముందుండి చూస్తాడు. ఉన్నతభరిత దేవాలయ దర్శనం. ఇది దేవుని మహిమ సంపూర్ణంగా నివసించే స్థలం. ఇది కేవలం భవనం కాదు, ఇది దేవుడు తన ప్రజలతో నివసిస్తానని, విరిగిన దాన్ని పునరుద్ధరిస్తానని వాగ్దానానికి ప్రతీక. వర్ణం ఉన్న చోట జీవాన్ని తీసుకురావడానికి సంకేతం. అంశం స్పష్టంగా ఉంది. దేవుని మహిమ తిరిగి వస్తుంది. ఆయన సన్నిధి ఆయన ప్రజలకు పునరుద్ధరణ, పవిత్రత, జీవాన్ని అందిస్తుంది. ఈ దర్శనంలోకి మనం వెళ్దాం. హిజ్కియా దేవునిచే దర్శనంలో ఎత్తైన కొండపైకి తీసుకెళ్లబడతాడు. అక్కడ అతను కొలతల దండం మనిషిని చూస్తాడు. ఆ మనిషి దేవాలయంలోని ప్రతి వివరాన్ని, దాని గేట్లు, గోడలు, ప్రాంగణాలు, అంతర్గత పరిశుద్ధ స్థలాన్ని కొలవడం ప్రారంభిస్తాడు. కొలతలు ఖచ్చితంగా ఉంటాయి, వివరాలు అత్యంత జాగ్రత్తగా ఉంటాయి. ఎందుకంటే ఈ దేవాలయం సాధారణ భవనం కాదు. ఇది పవిత్ర స్థలం. దేవుని పరిపూర్ణతను, పవిత్రతను ప్రతిబింబించేందుకు రూపొందించబడింది. యెహెజ్కేలు 43లో అసాధారణ విషయం జరుగుతుంది. యెహెజ్కేలు గత దర్శనాల్లో దేవాలయాన్ని విడిచిపోయిన దేవుని మహిమ తిరిగి వస్తుంది. యెహెజ్కేలు ప్రభువుని మహిమ తూర్పు వైపు నుండి వస్తూ దేవాలయాన్ని ఆయన సన్నిధితో నింపుతున్నదాన్ని చూస్తాడు. దేవుడు అంటాడు, ఇది నా సింహాసన స్థలం, నా పాదాల స్థలం. ఇక్కడనే నేను ఇశ్రాయేలీయుల మధ్య యుగయుగాల పాటు నివసిస్తాను. యెహెజ్కేలు 43:7. ఇది ఒక శక్తివంతమైన క్షణం. ఇది దేవుడు తన ప్రజలను వదిలిపెట్టడు అనే వాగ్దానం. ఆయన మహిమ తిరిగి వస్తుంది. ఆయన వారితో నివసిస్తాడు. కానీ ఈ దర్శనం భౌతిక దేవాలయంపై కాదు. ఇది మరింత గొప్పదానికి సూచిస్తుంది. అంటే దేవుని సన్నిధి ఆయన ప్రజల మధ్య ఉండేదాన్ని. కొత్త నిబంధనలో ఇది యేసులో నెరవేరిన దాన్ని చూస్తాము. యోహాను 1:14 మనకు చెబుతుంది, వాక్యం మాంసమై మన మధ్య నివసించింది. మేము ఆయన మహిమను చూశాము, తండ్రి నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమను. ఆయన కృపతో మరియు సత్యంతో నిండి ఉన్నాడు. ఈ దర్శనానికి పరిపూర్ణ నెరవేరు యేసే. నిజంగా ఆయనే గారు మన మధ్య దేవుని సన్నిధి. దేవుని మహిమ నివసించే నిజమైన దేవాలయం ఆయనే. ఒకరోజు యేసు తిరిగి వచ్చినప్పుడు ఈ దర్శనపు సంపూర్ణతను మనం చూస్తాము. కొత్త పరలోకము, కొత్త భూమి. అక్కడ దేవుని సన్నిధి అన్నింటినీ నింపుతుంది. అక్కడ ఇక పాపం లేదు, మరణం లేదు. కేవలం జీవం మరియు పరిశుద్ధత మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఈ దర్శనంలోని ముఖ్యాంశాలపై మాట్లాడుదాం. మొదట అక్కడ నది ఉంది. యెహెజ్కేలు 47లో యెహెజ్కేలు దేవాలయం నుండి ప్రవహించే నదిని చూస్తాడు. చిన్న ప్రవాహంగా ప్రారంభమవుతుంది, కానీ ప్రవహిస్తూ పోతే లోతుగా, వెడల్పుగా మారుతుంది. ఎక్కడికి వెళ్ళినా జీవాన్ని తీసుకెళ్తుంది. ఆ నది ఒడ్డున చెట్లు పెరుగుతాయి, ప్రతి నెల ఫలాలు ఇస్తాయి, వాటి ఆకును ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఈ నది అనేది దేవుని సన్నిధి, జీవాన్ని ప్రసాదించే శక్తికి ప్రతిరూపం. దేవుని మహిమ నివసించే చోట జీవం ఉంటుంది, స్వస్థతాయు మరియు సమృద్ధి. ఈ మొత్తం ప్రకటన నగరానికి పెట్టిన పేరుతో ముగుస్తుంది. ప్రభువు అక్కడ ఉన్నాడు. యెహెజ్కేలు 48:35. ఈ విషయాన్ని యేసు కూడా చెప్పారు. యోహాను 7:38లో ఆయన ఇలా అన్నారు, నన్ను నమ్మినవాడు వాక్యము చెప్పినట్లు జీవజల ప్రవాహములు అతనిలో నుండి ప్రవహించును. ఇది ఉండటం నుండి వచ్చే జీవితం. ఇంకా దేవుని సన్నిధిలో ఇంకొక ముఖ్యమైన అంశం భూమి విభజన.
యెహెజ్కేలు 48లో భూమిని ఇశ్రాయేలు గోత్రాల మధ్య విభజించారు. అందులో ప్రత్యేక భాగాన్ని ప్రభువుకు యాజకులకు కేటాయించారు. దేవుని ప్రజలు పవిత్రతలో జీవించేందుకు ఆయన కోసం ప్రత్యేకంగా ఉంచబడిన వారిగా పిలవబడ్డారని గుర్తు చేస్తుంది. ఆలయం మధ్యలో ఉంది అంటే దేవుడు మన జీవితాల్లో మధ్యలో ఉండాలని సూచిస్తుంది. ప్రతి వస్తువు, ప్రతి విషయమూ ఆయన నుండి ప్రవహిస్తాయి. అన్నీ ఆయనవే, ఆయనదే. అయితే ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? మొదటిగా, దేవుని సన్నిధి జీవాన్ని ఇస్తుందని మనం గుర్తుంచుకోవాలి. ఆలయం నుండి నది ప్రవహించి జీవం, ఆరోగ్యాన్ని తీసుకువచ్చినట్లే మనం దేవునితో అనుసంధానంగా ఉండాలి. ఆయన సన్నిధి మన ద్వారా ప్రవహించేందుకు అనుమతించాలి. దీని అర్థం ప్రార్థనలో సమయం గడపడం, ఆయన వాక్యాన్ని చదవడం, ఆయనను ఆరాధించడం. మనం ఇలా చేసినప్పుడు ఆయన జీవం మరియు ప్రేమను చుట్టూ ఉన్న ప్రపంచానికి చేరవేసే మార్గాలుగా మారుతాము. రెండవది, మనం పవిత్రతలో జీవించాలి. ఆలయానికి వివరణాత్మక కొలతలు దేవుడు పవిత్రుడని, మనల్ని కూడా పవిత్రులుగా ఉండమని ఆయన పిలుస్తున్నాడని గుర్తు చేస్తాయి. ఇది పరిపూర్ణతను కాదు, కానీ దేవునికి గౌరవం కలిగించే విధంగా జీవించేందుకు ప్రయత్నించడాన్ని, పాపాన్ని వదిలి నీతిని అనుసరించడాన్ని సూచిస్తుంది. మనము ఇలా జీవించినప్పుడు దేవుని మహిమను ప్రపంచానికి ప్రతిబింబిస్తాము. చివరిగా, మన జీవితాల్లో దేవుని మరియు ఆయన సన్నిధిని కేంద్రంగా ఉంచుకోవాలి. ఎలా ఆలయం ఆ భూమిలో కేంద్రంగా ఉండిందో, అలాగే దేవుడు మనం చేసే పనిలోనూ కేంద్రంగా ఉండాలి. మన పని, మన సంబంధాలు, మన నిర్ణయాలు కావచ్చు. మనం ముందుగా ఆయనను వెతకాలి. మనము ఇలా చేసినప్పుడు ఆయన సన్నిధి పరిపూర్ణతను, ఆయన జీవితం సమృద్ధిని అనుభవిస్తాము. యెహెజ్కేలు చూసిన పునరుద్ధరించబడిన ఆలయ దర్శనం తన ప్రజలతో నివసించాలనే దేవుని వాగ్దానాన్ని బలంగా గుర్తు చేస్తుంది. ఈ వాగ్దానం యేసులో నెరవేరింది. ఆయన తిరిగి రాగానే పూర్తిగా సాకారం అవుతుంది. ఆ వరకు మనం ఈ నిజాన్ని అనుభవిస్తూ జీవించాలి. అంటే ఆయన సన్నిధిని అనుభవిస్తూ, ఆయన జీవం మన ద్వారా ప్రవహించేందుకు అనుమతిస్తూ, పవిత్రతను అనుసరిస్తూ మనం చేసే ప్రతి పనిలో ఆయనను కేంద్రంగా ఉంచాలి. ఎందుకంటే దేవుని మహిమ ఉన్న చోటే జీవం ఉంటుంది. పునరుద్ధరణ, ఆశ కూడా అక్కడే ఉంటాయి.